హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు పెసరపప్పు ఆయిబుర్లు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా వివరించానండి. చాలా బాగుంటాయి. మంచి కలర్తో గుండ్రంగా చాలా బాగుంటాయి. తోపు కూడా చాలా పలుచగా కూడా పెట్టుకోవచ్చు. ఇదే కలరు ఇదే విధంగా రావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చేసి చూపించాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి. నాకు చాలా ఇష్టం. ఈ బూర్లు చాలా బాగుంటాయి కూడా. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 1 కప్పు పెసరపప్పు అనేది తీసుకున్నానండి. ఇది పూర్ణానికి 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఇది తోపుకి. ఇప్పుడు ముందుగా పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకోవాలండి. ఒకసారి బాగా కడిగేసి అప్పుడు నీళ్ళు వేసుకొని మనం నానబెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి 2 అవర్స్ పాటు. తర్వాత మినపప్పు వేసుకొని బియ్యం కూడా వేసేసుకుంటున్నానండి. మీరు బియ్యం వేరేగా మినపప్పు వేరేగా కూడా నానబెట్టుకోవచ్చు. ముందుగా దీనిలో నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కడిగేసి తర్వాత నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా రెండింటిని నానబెట్టుకోవాలండి 2 గంటల పాటు. చూసారు కదా, 2 గంటల తర్వాత బాగా నానేయి. ఇప్పుడు ముందుగా పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు బాగా నానిందండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో నీళ్ళు పడకుండా జస్ట్ మనం మిక్సీ నలిగేలాగా పప్పు మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఇలా మిక్సీలో వేసిన తర్వాత ఒకసారి ఇలా బరకగా మనం మిక్సీ వేసుకోవాలండి. మరి రవ్వ ఏ విధంగా తెలుస్తుందో ఆ విధంగా ఆన్ ఆఫ్ చేస్తూ ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేక్కి కొద్దిగా నూనె రాసుకొని మనం మిక్సీ వేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇడ్లీలా పెట్టుకోవాలి. నాకు వచ్చేసి ఒక ఇడ్లీ ప్లేట్కి వచ్చేయండి 4 ఇడ్లీలు పెద్ద సైజులో. మీకు కావాలంటే సిల్వర్ ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్కి కానీ నూనె రాసి కూడా ఒకేసారి పెద్ద ఇడ్లీలా పెట్టేసుకోవచ్చండి. ఆయి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇడ్లీ పాత్రలో పెట్టుకొని పావు గంట సేపు ఉడకనివ్వాలి. ఈ ఇడ్లీ ఉడికే లోపల నేను పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. 2 నుంచి 3 స్పూన్లు నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ వద్దు, జస్ట్ బెల్లం కరగడానికే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని జస్ట్ కరగనివ్వాలండి. పాకం అయితే అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్ అయిందండి, చేతికి అంటుకోవట్లేదు కదా. ఇప్పుడు ప్లేట్ నుంచి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా 4 ఇడ్లీని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతితో చెదివేసుకోవాలండి. ఇక్కడ కొంచెం బరక ఎంత మిక్సీ వేయమన్నానంటే ఇలా చిదిమేటప్పుడు మీరు బాగా పేస్ట్లా చేస్తారనుకోండి, ఇలా చెదవడానికి ఉండలుగా ఉండిపోతుందండి. కాబట్టి బరకగా వేస్తే ఇలాగా మనకు చిదువుతుంటే కొంచెం రవ్వలయ్యి పొడులాడుతూ చాలా బాగా వస్తుంది. అందుకనే నేను బరకగా మిక్సీ వేసుకోమన్నాను. ఇప్పుడు ఇలాగా చిదివిన తర్వాత దీనిలో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పంచదార వేసేసుకోవాలండి. నేను 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ అవ్వదు, స్వీట్ తక్కువ అవ్వదు, కరెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత మనకి ఎక్కడ చిన్న ఉండలున్నా పంచదార కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి చేతికి బాగా మ్యాష్ అయిపోతాయండి ఆ ముక్కలు కూడా. ఇంకా అది ఇడ్లీ ఆయి ముక్కలు అనేవి కొద్దిగా వేడిగా ఉంటుంది. పంచదార కూడా కరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పంచదార అనేది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకున్నాం కాబట్టి తొందరగా పంచదార కరిగిపోతుందండి. ఒకవేళ మీరు చల్లారిన తర్వాత వేసుకుంటే పంచదార కరగదు. అప్పుడు ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాల పాటు వేడి చేస్తే బాగా కరిగిపోతుంది. ఇప్పుడు స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కదండి, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకున్నానండి, ఫ్రెష్గా తురుముకున్నది. ఇందులో కొబ్బరి తురుము అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేయడం వల్ల ఈ బూర్లు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇలాచీ కూడా దంచింది వేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుము ఇలాచీ వేసిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగింది కదండి, మంచి చెమ్మ వచ్చి బాగా ఉండయి ముద్దలా వస్తుంది మా పిండి మొత్తం. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. ఈజీగా ఉండ కూడా అవుతుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా బూరెలు చేయండి, చాలా బాగుంటాయి. ఇలా నేను పెసరపప్పుతో చేశాను కదండి, శనగపప్పుతో చేసుకోవచ్చు. లేకపోతే 1 కప్పు పెసరపప్పు 1 కప్పు శనగపప్పు తీసుకొని చేసుకోవచ్చు. ఎలా చేసినా ఈ ఆయి బూరెలు అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీని దగ్గర చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు తోపుకి రెడీ చేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి కడిగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ఎక్కువ నీళ్ళు పడకుండా తక్కువ నీళ్ళు పడితే సరిపోతుందండి. ఎక్కువ నీళ్ళు వేసేస్తే తోపు అనేది చాలా పలుచగా వచ్చేస్తుంది. అవసరమైతే మిక్సీ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. దీనిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకోవాలండి చాలా మెత్తగా. నేను చాలా తక్కువ నీళ్ళు వేసి మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా నాకు 2 సార్లు మిక్సీకి వచ్చిందండి మిక్సీ వేసుకోవడానికి. ఇలా 2 సార్లు మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఇందాక బెల్లం కరిగించాం కదండి, ఆ సిరప్ అనేది వేసేసుకోవాలి. ఇలా బెల్లం కరిగించి వేయడం వల్ల మనకి బూరెలు అనేవి మంచి గుండ్రంగా వస్తాయండి. కలర్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా, చాలామంది పంచదార వేస్తూ ఉంటారు. పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ తెల్లగా ఉంటాయండి పంచదార వేసిన బూరెలు. తోపులో ఇలా బెల్లం కరిగించి వేస్తే మనకు గుండ్రంగానూ ఉంటాయి, కలర్ కూడా మంచిగా వస్తుంది. వీలైతే మీరు కూడా ఈసారి నుంచి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. తోపు చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఒకసారి కలుపుకొని ఉండలా చేసుకోవాలి. మీ ఇష్టం అండి, సైజ్ చిన్నది కానీ పెద్దది కానీ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ చేసుకుంటున్నాను. ఈ పూర్ణం బూరెలు అనేవి మనం బయట నుంచుకున్నా కూడా 3 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి, అసలు పాడవు. ఎందుకంటే మనం ఆయి పెట్టి రెడీ చేసుకుంటున్నాం కదా, పూర్ణం అనేది అంత బాగుంటాయి. చాలా చాలా నచ్చుతాయండి. మా వైజాగ్ సైడ్ చాలామంది ఈ విధంగానే చేసుకుంటాము. చాలా ఫేమస్ కూడా ఈ బూరెలు. సో ఈ విధంగా అన్ని పూర్ణాలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు తోపులో ఒక్కొక్కటి ముంచి వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. మీకు ఒకటి చూపిస్తున్నాను ఎలా ముంచి వేసుకోవాలో. చూసారు కదండి ఈ విధంగా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పూర్ణాలను తోపులో ముంచి వేసుకుందాం. ఇది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చేయొచ్చండి. మనం ఆయి పెట్టి పూర్ణం చేస్తున్నాం కాబట్టి మీరు తోపు సరిగ్గా పెట్టకపోయినా కూడా మనకు అక్కడ ఆ తోపు పూర్ణం అనేది లీక్ అవ్వదండి. ఒకవేళ లీక్ అయినా కూడా ఆయిల్ అనేది పాడవదు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా మంచి మెథడ్ అని నేను చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైం బూరెలు చేసేటప్పుడు ఫస్ట్ ఈ బూరెలు ట్రై చేసే, తర్వాత పాకం బూరెలు, బెల్లం బూరెలు అన్నీ ట్రై చేశానండి. ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెథడ్ ఫస్ట్ ఫాలో అవ్వండి. ఇలా కొద్ది కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. చాలా మంచి షేప్తో, మంచి కలర్తో, మంచి గుండ్రంగా వస్తాయండి బూరెలు అనేవి. మరొకసారి మీకు వేసి చూపిస్తున్నాను. కరెక్ట్గా నిలువుగా వేస్తే మనకు తోకలే అంతగా రావండి. ఫస్ట్ ఒక వాయికి ఇబ్బంది పడినా రెండో వాయి నుంచి చాలా బాగా వచ్చేస్తాయి. అయితే కొంచెం లోతుగా ఉండి ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. మనం బూరెలు వేస్తాం కదండి, అవి ములిగేంత వరకు ఆయిల్ ఉండేలా చూసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత మనం గరిటతో కలుపుకోవాలి. మీరు స్టార్టింగ్ నుంచి కలిపేస్తే మనకి ఆ తోపది విడిపోయి బూరెలు అవి విడిపోయే అవకాశం ఉంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే ఇలా గరిటతో కలపాలండి. చూసారు కదా, మంచి కలర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు తీసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఈ ప్రాసెస్లో చేస్తే. ఇదే విధంగా అన్ని బూరెల్ని తయారు చేసుకోవాలి. కొంచెం తోపు మిగిలిందండి, తోపు బూరెలు కూడా వేస్తున్నాను. చాలామందికి తోపు బూరెలు కూడా నచ్చుతాయండి. మనం బెల్లం వేస్తాం కదండి, తోపు బూరెలు కూడా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. అవి పొంగుతాయి కూడానండి. మనకి క్వాంటిటీ అనేది చూసారు కదా. ఈ విధంగా నాకు 2 ఆయిల్కి వచ్చాయండి తోపు బూరెలు అనేవి. ఎందుకంటే మనం మరీ కరెక్ట్గా రెడీ చేసుకోలేం కదండి. కరెక్ట్గా రెడీ చేసుకున్న పూర్ణాలకు లాస్ట్లో ములగాలి కదా తోపు, కొంచెం అన్న మిగులుతుంది. ఇలా మిగిలిన తర్వాత తోపు బూరెలు 2 ఆయిల్కి వేసుకున్నాను. ఈ తోపు బూరెలు అనేవి ముసలి వాళ్ళు బాగా ఇష్టపడతారండి, మెత్తగా ఉంటాయని. సో అవి పక్కన పెట్టి మీకు ఇప్పుడు పూర్ణాలు చూపిస్తున్నాను. చూసారు కదండి, పెసరపప్పు ఆయిబూరెలు చాలా బాగా వచ్చాయి. చాలా మంచి కలర్తో, స్ట్రక్చర్తో, తోపు కూడా చాలా పలుచగా పెట్టుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.